బస్ చూసారా? చూస్తాం, ఎవ్రీడే చూస్తున్నాం మేము. ఎవ్రీడే చూస్తున్నాం. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతుంది? షైని లక్ష్మీబాబ కాదు, లక్ష్మీబాబ ఆశ షైని అనుకుంటున్నారు. ఆమె ఫ్లోరా షైని, ఆమె లక్ష్మీబాబ కాదు. బాలయ్య బాబుకి ఆమె సంబంధం లేదు, బాలయ్య బాబు సినిమాలో నటించలేదు. అందరూ ఆమె లక్ష్మీబాబు అని పేరు పెట్టారు. ఆశా షైని లక్ష్మీబాబగా పాటలో డ్యాన్స్ చేసింది. ఈమె ఫ్లోరా షైని, ఈమెకు ఆమెకు సంబంధం లేదు. ఫుల్ క్లారిటీ ఇది. మ్యాక్సిమం ఆమె పోవాలి, ఎందుకంటే పెద్ద ఎంటర్టైన్మెంట్ లేదు ఆమె వల్ల. ఒకరికి అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. సో అసిస్టెంట్ అని తెలుసుకోవడానికి కూడా ఇంకొకరు చెప్పాల్సి వస్తుంది. సో అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆమెకు తెలియదు, ఇంకోళ్ళు చెప్తే కూడా అవునా అనే ఫీలింగ్తో, అంటే వేరే వాళ్ళు చెప్తే కూడా ఆమెకు అర్థం కావట్లేదు. సో ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఆమె వల్ల ఆమె వల్ల బిగ్ బాస్కి కాదు, ముందు మనకు లాభం ఉండాలి. ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. మనం ఎంజాయ్ చేస్తే బిగ్ బాస్గా హైప్ వస్తుంది. ఇంకొంచెం మంచి కంటెంట్ ఇవ్వడానికి మంచి వాళ్ళని తీసుకొస్తారు, లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అవుతాయి. ఆమె వల్ల ఎవరికి ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. రీసెంట్గా మాస్క్ బాబా పోయింది కదా, సో అలాగే ఈమె పరిస్థితి. ఆయన ఏదో చేస్తాడు అనుకున్నాం, బాడీ బిల్డర్ చూసి అది చేసినాం. ఆయన ఎలాగ చేసినా అలాగే పోయింది, అంటే వితౌట్ ఎంటర్టైన్మెంట్. అందుకనే బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఫ్లోరా షైని కూడా బయటకు వెళ్తుంది. ఈమె ఆశ షైని కాదు, ఈమె లక్స్ పాప కాదు. ఈమె కూడా వెళ్ళిపోతే చాలా బెటర్. కానీ దమ్ము శ్రీజ ఆమె కూడా ఎలిమినేషన్ ఉంది అంటున్నారు. పోతుందా? ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఆమె అమ్మాయి ఉండాలి, ఇంకో 2-3 వారాలు ఉంటే బెటర్. ఎందుకంటే సంజన ఉందిగా, ఆమె ఓటం బెటర్. అందరి మధ్యన పుల్లలు పెట్టి ఆ దొంగ ప్రాంకులు చేసేసి ఏడ్చుకుంటా పక్కకి వెళ్ళిపోయి ఆమె ఓటం బెటర్. ఎందుకంటే మమ్మీ మమ్మీ అని మమ్మీ అంటే అమ్మాయి మమ్మీ, వాళ్ళ అమ్మాయిలు అంటా మీ మమ్మీలు అంటానే ఇది ఒక టైప్ ఆఫ్ బాధలు. ప్రతి ఒక్కరు ఏడుపులు మానే అంటారా బాబు, ఇసుకోమవుతుంది. ప్రతి ఒక్కరు ఏడవటానికి పోయారా మీరు లోపలికి. ఏడిస్తే సానుభూతి బయట అస్సలు సానుభూతి అసలు దక్కదు. మీరు ఏడిస్తే సానుభూతి అవుతుంది అనుకుంటాను, కానీ అసలు దక్కదు. సానుభూతి గురించి ఆలోచించకండి. మాకైతే చిరాకేస్తుంది మీ ఏడుపులు చూసేసి. పోయి బయట మీకు ఇప్పటివరకు ఎంత క్రేజ్ ఉందో ఆ క్రేజ్ని సంపాదించుకునే ప్రయత్నం చేయగానే దయచేసి ఏడుపులు మానేయండి. అది బిగ్ బాస్ షో ఏడవడానికి కాకపోయింది, ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్ళారు. దయచేసి ఎంటర్టైన్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఏం చెప్తారు? గోవాడ మాధురి గారు వస్తున్నారు కదా, ఆమె ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటారు? ఖచ్చితంగా ఇస్తుంది, ఎందుకంటే ఆమె రీల్స్ చాలా చూసాము. ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఫైనల్ దాకా టాప్ 5లో కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాము అండ్ ఇమ్ము చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంకో క్యాండిడేట్ సుమన్ శెట్టి పర్వాలేదు, న్యాయంగా ఆడుతున్నాడు. భరణి గారు ఇంకా టాప్లోకి రావాలనుకుంటున్నాను. ఆయన మమ్మీ డాడీ అమ్మ నాన్న కూతురు అనుకుంటా ఏదో చిన్న చిన్న గేమ్స్ ప్లే చేస్తాడు. అది తగ్గించేసి ఆట మీద దృష్టి పెడితే 1 man ఆర్మీ అంటారుగా, ఆయన ఆర్మీలాగా బయటకు వచ్చేది. కానీ ఎంటర్టైన్మెంట్లో ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఇమ్ము ఒకటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇమ్ముని టాప్ 3లో చూస్తాం. టాప్ 3 ఇమ్ము అండ్ రాము రాథోడ్. నీ పేరు మార్చుదాం అనుకుంటున్నా త్వరలో. ఇంకొంచెం నువ్వు గట్టిగా ఆడితే కనుక విక్రమ్ రాథోడ్ అనే పేరు పెట్టాలనుకుంటున్నా. సో ఇది నువ్వు ఆట మార్చుకోవాలని కోరుకుంటాను ఇంకా గట్టిగా. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. దొక్కాగా బయట పికిల్స్ దొరుకుతలేవా? లోపలికి వెళ్ళి ఆమె ఏం పికిల్ తయారు చేస్తుంది, మనం ఏం తింటాము? బయట పికిల్స్ మస్తున్నాయి, మన ఇంట్లో పికిల్స్ చాలు. ఈ సిట్టి పికిల్ ఇట్టి పికిల్ మనకి ఏమొద్దు. వెళ్ళినా మళ్ళీ ఒక 2-3 వారాలు ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె మీద పడ్డ ట్రోల్స్ అన్నీ చూశారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా బయటకొద్దేమో ఏమైనా, కాకపోతే కొంచెం గ్లామరస్గా ఏమైనా ఎంటర్టైన్మెంట్ అవుతారేమో కుర్రాలు. కానీ సిటీ పికిల్స్ పోయినా ఒకటే పోతున్నా ఒకటే. దివ్యలో మాధురి గారు కొంచెం రీల్స్ చూసాము. కొంచెం పొలిటికల్గా కూడా శ్రీనివాసరావు సార్ ఎవరు ఉన్నారుగా, వాళ్ళతో ఉన్న రిలేషన్ అది ఉన్నాయిగా, ఏమైనా బయటపడవచ్చు. పొలిటికల్గా ఏమైనా వైపు రావచ్చు లోపల కూడా. సో అట్లా కొంచెం రచ్చ అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరు రెచ్చగొడతారు. నాగార్జున గారు కూడా అడగొచ్చు, బ్యాక్గ్రౌండ్ అలా బయటపడవచ్చు. కొంచెం ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. వేడి పుట్టొచ్చేమో, పొలిటికల్ వేడి కూడా పుట్టొచ్చు. కాస్త కూస్త ఉంటుంది. ఆమె కూడా ఒక 4-5 వారాలు ఉండాలని కోరుకుంటాను నేను. రీతు చౌదరి అదే ఏడుస్తుంది. ఆ ఏడవడం మానేస్తే రీతు చౌదరి నాకు తెలిసి చాలా స్ట్రాంగ్ కంటెంట్ అనుకున్నాను నేను. కానీ ఆమె ఏడుస్తూ సింపతి సంపాదించుకుందామని చూస్తుంది. రీతు చౌదరి ఏడవడం మానేసి నీ ఆట నువ్వు ఆడు. ఇంతవరకు నేను జబర్దస్త్ అక్కడిక్కడ చాలా మంది చూశారు, గ్లామరస్ ఇంటర్వ్యూలు అన్నీ చూశారు. మాకు ఆ గ్లామరస్ అవసరం లేదు. కానీ నీ ఆటను స్ట్రాంగ్ ఆడు. ఆ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు ఉన్నారు, డిమానో వాళ్ళిద్దరు పక్కకు దోచేస్తే నువ్వు స్ట్రాంగ్గా ఆడగలుగుతావు. ఒక్కోసారి గట్టిగా మాట్లాడుతుంది, కానీ మాట్లాడేటప్పుడు ఆమె నేను మాట్లాడేది కరెక్టేనా కాదా అనేది కూడా ఆమెకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి తప్పులు మాట్లాడుతున్నది సింపతి సంపాదించుకోవడం కోసం. లేదంటే
తనుజ అయితే బెటర్ అనిపిస్తుంది కానీ ఏడుపులేంది ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. అమ్మ ఆడుతుంది, నాన్న కూడా ఆడుతాండి. ఎందుకు ఏడవటం ఎందుకు నాయన? మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, మీ ఏడుపు మానేసి. ఆ ఏడుపు కొట్టు షో అనుకుంటున్నారా? బిగ్ బాస్ షో, ఎంటర్టైన్మెంట్ షో, ఇండియాలో బాగా పాపులర్ అవుతున్న షో అంటున్నారు. కొంతమంది చూడాలంటున్నారు, చూడొద్దు అంటున్నారు. కానీ టైంపాస్ అయితే అవుతుంది, టైంపాస్ అవుతుంది, చూద్దాం, ఏం చేద్దాం. అఫ్కోర్స్ అందులోకి పోయిన వాళ్ళు అందరూ వాళ్ళు చేసే పని మనం చేసి ఖరాబ్ అవుతున్నాం కావట్లేదు. నచ్చిన వాళ్ళకి నచ్చదు, నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చకపోతే పక్క తప్పుకోండి, వదిలేసేయండి అంతే. ప్రతి సినిమా చూస్తున్నాము, నచ్చలేదని తిట్టేస్తున్నారు కదా, మనం తీయగలమా? తీయలేము. వాళ్ళు కోర్సు కట్టలు పెట్టిరు అని చెప్పి మనం వాళ్ళు సపోర్ట్ చేయాలని నచ్చదేనే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం, పక్కకి వెళ్ళిపోతాం. అంతేగాని తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు మనిషి, మనం మనుషులే. ఒక 2 గంటలు మనం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ అవుతా ఉంది. లవ్ అఫైర్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి? అవన్నీ కావాలని చేసే ప్రయత్నాలు. రియల్ లవ్ ఎక్కడ ఏ బిగ్ బాస్ ఇప్పటివరకు చూడలేదు. అన్నీ ఫేక్ లవ్లు. జస్ట్ ఏంటంటే ఆ లవ్ వల్ల అమ్మాయిని వాడుకొని వదిలేట, అమ్మాయిని అబ్బాయిని వాళ్ళు వాడుకొని వదిలేయడమే. గేమ్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశం తప్ప రియల్ లవ్ బిగ్ బాస్లో ఇప్పటివరకు లేదు, రాబోదు. అది క్లియర్. నాకు తెలిసి ఒకవేళ అప్పటికప్పుడు వాళ్ళిద్దరూ ఆడుకున్న స్క్రిప్ట్ కావచ్చు, లేదంటే బిగ్ బాస్ స్క్రిప్ట్ కావచ్చు. లవ్ అఫైర్స్ అనేది మొత్తం ఫేక్. అది నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు, లోపల ఉన్న వాళ్ళు కూడా నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు అనుకొని మనం ఎంటర్టైన్మెంట్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. సేమ్ టైం వాళ్ళు అమ్మాయి ద్వారా అబ్బాయి ద్వారా అమ్మాయి సపోర్ట్ దొరుకుతుందని, సింపతి సంపాదించుకుందని, ఇలా రకరకాల ప్రయత్నం చేస్తారని. లవ్ అఫైర్లు బిగ్ బాస్లో సంబంధించి మనం పడిపోవద్దు వాళ్ళకి. అరే వీళ్ళిద్దరు జంట బాగుంది, క్యూట్గా ఉంది, మనం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం పడిపోవద్దు. ఆ పడిపోయి అమ్మాయి బాగా లవ్ చేసింది, ఈ అమ్మాయి క్యూట్గా ఉంది, ఈ అమ్మాయి ఈ లవ్ చేసిన సందర్భంలో పవన్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది, వాళ్ళిద్దరికి జంట బాగుంది అని చెప్పేసి మనం ఓటేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ కొంతమంది 2-3 జెన్యూన్ కంటెంట్ ఉన్నారు, వాళ్ళకే అండి. అఫ్కోర్స్ నా ఫేవరెట్ రాము. అంటే రాము గెలవాలనుకుంటున్నా, నేను గెలుస్తాడో లేదో నాకు తెలియదు, గెలవాలనుకుంటున్నా. కానీ ఇమ్ము బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. రాము సైలెంట్గా ఉంటున్నాడు కానీ న్యాయంగా ఆడుతున్నాడు. సో ఇమ్ము ఎంటర్టైన్మెంట్ వల్ల ఏంటంటే ఆయనకి ఎక్కువ ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది కదా. ఇప్పటివరకు నేను ఎవ్వరికి ఓటింగ్ చేయలేదు భయ్యా, రాముకి ఎక్కువ శాతం వేసిన, ఇమ్ముకు అప్పుడప్పుడు వేసాను. ఎందుకంటే చాలా జెన్యూన్గా ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, అది కూడా చూడాలి కదా. నా ఫేవరెట్ ఇమ్ము కదా అని చెప్పేసి ప్రతిరోజు ఇమ్ముకి వేసుకుంటూ పోతే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాడు ఇమ్ము కూడా. సో రీసెంట్గా ఫ్లోరా షైని గట్టిగా మాట్లాడిందని చెప్పేసి వాడు పెద్దన్న ఉన్నాడుగా, ఆయనని అవుట్ చేశాడు. ఆయన కాకుండా ఇంకొక ఆయన పవన్ని కింద ముందు పడ్డాడని చెప్పేసి ఆయనకు మాట్లాడకుండా అయిపోయి ఆయన బాధ ముందు ఈయన పడ్డాడు అన్నట్టుగా ఆయన అవుట్ చేశారు అనవసరంగా. సో రామన్ కూడా అప్పుడప్పుడు తప్పు చేస్తున్నాడు, అంటే గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. సో సైలెంట్గా ఉండి ఒకసారి గేమ్ అయితే గెలిచాడు, అదే సైలెన్స్తో పోదాన్ని ట్రై చేస్తున్నాడు. సైలెన్స్ వద్దునా, నువ్వు నీకు గల వైపు రాను బొంబాయికి రానని ఎంత పాపులర్ అయ్యావో. అవును, రాను బొంబాయికి రానన్నది అమ్మాయి కదా, నువ్వు మరి నిన్నెందుకు లోపల తీసుకెళ్లారు? పాట పాడింది నువ్వు, పాడించుకుంది నువ్వు, దాంట్లో హీరో నువ్వని నీకు ఇచ్చారా? సో ఆ విలువ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను నేను. రీసెంట్గా సుమన్ శెట్టి వచ్చి డ్యాన్స్ చేశాడు గేమ్ అంటే పెట్టే ముందు బాగా గట్టిగా డ్యాన్స్ చేశాడు కదా, అది ఎప్పుడు లేదు. ఫస్ట్ అంత గట్టిగా డ్యాన్స్ చేసి ఆయనలో ఉన్నది కానీ బాడీ వల్ల అక్కడక్కడ చేయలేకపోతున్నాడు. ఎంటర్టైన్మెంట్ కూడా ఇమ్ము కంటే ఎక్కువ ఆయనే చేయాలి యాక్చువల్లీ, ఎందుకంటే సీనియర్. అప్పుడు ఆ పాత వీడియోస్ చూసేసి రేను దుర్మార్గుడు అని నైట్ పూట ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలోకి ఎంత సంతోషించిన ఆ వీడియో చూసి, ఆ సినిమాలు తీసుకున్నాం. ఆ ఎంటర్టైన్మెంట్ ఆయన తీసుకురాలేకపోతున్నాడు. తీసుకొస్తే ఇమ్ము కంటే ఎక్కువగా పోతాడు. కాకపోతే ఏమి ఫిజికల్ గేమ్లలో ఓడిపోతాడు, కానీ ఇమ్మును మాత్రం మెచ్చుకోవాలి. భరణి గారితో కూడా ఫిజికల్ గేమ్లలో చాలా స్ట్రాంగ్గా బలంగా ఆడుతున్నాడు ఇమ్ము, రియల్లీ గ్రేట్. తనూజకి వెళ్ళి మళ్ళీ ఏమన్నా ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ క్లిప్స్ కొద్దిగా మూమెంట్ చాలా క్లోజ్గా ఉంది కదా. ఎవరితోటి? తనూజ విత్ కళ్యాణ్. అది చెప్పినా కదా, అంతా కావాలని జస్ట్ ఒకరికొకరు సపోర్ట్ దొరకాలని లవ్ అఫైర్లో అసలు నేను పట్టించుకోను, నేను నమ్మను, అంత ఫేక్. ఒకవేళ వాళ్ళు మేము జెన్యూన్గానే చేస్తున్నాం అనుకుంటే నా దృష్టి బిగ్ బాస్ మీదకి పోతే ఆయనే చేపిస్తున్నాడేమో అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో టాప్ 5 అంటే ఎవరు చెప్తాం? టాప్ 5 ఇమ్ము, రాము రాథోడ్, విక్రమ్ రాథోడ్ అండ్ భరణి గారు, సంజన. ఈ పవన్ కళ్యాణ్ వల్ల ఎవరినొకరు ఉండాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళు కాకుండా నెక్స్ట్ ఇంకా లూజ్ అంటే లో పర్ఫార్మెన్స్ చూపిస్తారు ఇప్పుడున్న వాటిలన్నా. సంజన గారు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఫ్లోరా షైని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సంజన గారు త్వరలో వెళ్ళిపోతే బెటరు. ఆ తర్వాత అంటే ఇంకా మన ఈయన బృందావన్ కామెడియన్ ఉన్నాడు కదా సుమన్, సో బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది? దివ్య ఉంది కదా, దివ్య ఎంట్రీ అయితే చాలా బాగా అనిపించింది. ఆమె కొంచెం భరణి అన్న ఈ టైప్లో పక్కకు పడితే ఆమె చాలా స్ట్రాంగ్గా ఆడగలదు. ఎందుకంటే చాలా ఏ ప్రాబ్లం వచ్చినా టెక్నిక్గా తీసుకుంటుంది ఆమె కనుక గట్టిగా ఆడితే టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది రాము తర్వాత?
రామ్ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనేసి. రాము తర్వాత అంటే అయినోళ్ళే, నాకైతే అయినోళ్ళే ఉన్నారు, అయినోళ్ళ మీదే చూసింది, మళ్ళీ వాళ్ళే అవ్వాలన్నట్టుగా, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. రాము తర్వాత కానోళ్ళకు అంటే నేను భరణి గారికి కానీ అమ్మాయి ఎవరు కన్నడ పేరు ఇప్పుడే మర్చిపోయాను, కాదు కాదు నానా అంటదిగా తనుజ భరణి గారు కానీ తనుజ గారిని కానీ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మొన్న మీరు ఈవెంట్కి వచ్చారు కిరణ్ పవన్ ఎవరు గట్టిగా తెలుసు